Bismillahirrahmanirrahim. Hey guys, welcome back to my channel that is still Elena. I hope guys you all are doing great. Okay, so ee roju manam video lo 6th class 2nd chapter lines and angles continuation చేద్దాం guys. Okay, so in this video we are going to discuss the topic figure it out 2.8. Got it guys? Okay, let's see the first question without wasting any time. Okay, so first question is in figure 2.23 list all the angles possible. Did you find them all? Now guess the measures of all the angles. Then measure the angle with a protractor. Record all your numbers in a table. See how close your guesses are to the actual measures. సో గైజ్ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. సో ఆ పిక్చర్ ఏ విధంగా ఉందనేది మనం ఫస్ట్ డ్రా చేస్తాం ఇక్కడ. సో గైజ్ ఐ డ్రా ఇట్ అండ్ షో ఇట్ టు యూ. ఓకే, సో మనకి ఈ విధంగా 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు. ఓకే, ఈ 2 ప్యారలల్ లైన్స్కి మనకు ఫస్ట్ ఏసీ అనే లైన్ ఇలా టచ్ అవుతుంది. ఓకే, దెన్ దిస్ ఈజ్ ద ఏబీ లైన్ సెగ్మెంట్ అనమాట. ఇది ఏబీ లైన్ సెగ్మెంట్, సారీ ఏసీ ఇది, సారీ సి. ఓకే, నెక్స్ట్ డి అనేది మనకు మధ్యలో ఇచ్చేసారు, ఎల్ లైన్ సెగ్మెంట్ ఇచ్చారు. దిస్ ఈస్ పి అండ్ దిస్ ఈస్ ఎల్. దెన్ ఆర్ఎస్ అనేది కూడా లైన్ ఇచ్చారు మనకు. ఓకే, ఎస్ అండ్ ఆర్. ఓకే గైస్, దీస్ 2 ఆర్ ద లైన్స్ అండ్ బి అనే పాయింట్ ఇచ్చారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ లయింగ్ ఆన్ 2 lines. ఓకే, లైన్ ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ వీ హ్యావ్ బోత్ ద సైడ్స్ యారో. సో ఇలా ఈ లైన్కి ఈ విధంగా 2 sides యారో ఉంటే మనకు లైన్ అనేది ఓకే మనకు ఓన్లీ పాయింట్ టు పాయింట్ ఎండ్ అయిపోతే మనకు అది లైన్ సెగ్మెంట్ అనేది. ఓకే, ఇది మనం స్టార్టింగ్లో క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సో గైస్ ఇక్కడ మీరు ఈ ఫిగర్లో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏ యాంగిల్స్ పాసిబుల్ అనేది మనం డ్రా చేయాలన్నమాట. సో అండ్ దెన్ దాని తర్వాత ఇది చూసి ఫస్ట్ మనం యాంగిల్స్ని డ్రా చేస్తాం ఎక్కడెక్కడ వస్తుందో అనేసి. సో గైజ్ ఇట్లా చూసినట్టయితే మనకు 3 పాయింట్స్ వస్తున్నాయి. పిఏసి అంటే ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. ఓకే, దెన్ ఏసిడి ఇక్కడ కూడా ఒక యాంగిల్ అనేది వస్తుంది. దెన్ సిడిఎల్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ అనేది వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ కదా ఇది. ఓకే, సిడి అండ్ ఎల్ స్ట్రైట్ యాంగిల్ వచ్చినట్టుగా. ఓకే, దెన్ దాని తర్వాత డిఎల్పి ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. దెన్ ఎల్పిఆర్ ఇక్కడ ఎల్పిఆర్ అయినా చెప్పొచ్చు, ఆర్పిఎల్ అయినా చెప్పొచ్చు, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. దెన్ పిఎల్ఎస్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ వస్తుంది. దెన్ ఎల్ఎస్ఆర్ ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. దెన్ ఎస్ఆర్బి ఆర్ ఆర్బిఎస్, దెన్ ఎస్ఆర్బి, దెన్ బిఆర్ఎస్ అనే ఒక యాంగిల్ వస్తుంది. అండ్ దెన్ పిఆర్ అండ్ ఎస్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా గైస్? ఈ యాంగిల్స్ వచ్చినాయి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ యాంగిల్స్ని ఇలా క్లోజ్ చేసేసి, అంటే ఇది యాక్చువల్ యాంగిల్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఇది కరెక్ట్ ఎంత ఉండొచ్చు అనేది మనము జస్ట్ ఎస్టిమేట్ చేయాలన్నమాట. సో చూడండి, పిఏసికి మనం ఎస్టిమేట్ చేసినప్పుడు మనకి యాంగిల్ ఇట్లా తీసుకుంటే 90 degrees అవుతుంది కదా. సో 90 కన్నా కొంచెం ఎక్కువగా ఉంది, మీన్స్ 100 degree అనేది మన యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ ఇది. ఓకే, సో హియర్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్. సో దీస్ ఆర్ ద ఎస్టిమేటెడ్ యాంగిల్స్, మీన్స్ మనం అనుకున్న యాంగిల్స్. ఓకే, ఎస్టిమేటెడ్ యాంగిల్స్, ఇది యాక్చువల్ యాంగిల్స్. యాక్చువల్ యాంగిల్స్ అంటే మెజర్ చేసిన తర్వాత వచ్చి కరెక్ట్ యాంగిల్స్. ఓకే, సో దీన్ని నేను ఎంత అనుకున్నాను, 100 degrees వస్తుంది అనుకున్నాను. ఓకే, కానీ యాక్చువల్గా మెజర్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇది 107 degree వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏసీడీకి నేను ఇలా సి అండ్ డికి చేసినప్పుడు నేను వచ్చేసి 80 అనుకున్నాను. ఎందుకంటే చూడండి, ఇట్లా తీసుకుంటే నాకు ఇక్కడికి రైట్ యాంగిల్ వస్తుంది. రైట్ యాంగిల్ కన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 80 అనుకున్నాను. కానీ యాక్చువల్ మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చింది, ఇది 72 degree వచ్చింది. 72 degree వచ్చింది. అండర్స్టూడ్? నెక్స్ట్ సిడిఎల్ స్ట్రైట్ లైన్లో ఉంది కాబట్టి ఈ యాంగిల్ మనకు 180 degree వస్తుంది. కరెక్ట్ నేను అనుకున్నదే వచ్చింది, అంటే స్ట్రైట్ యాంగిల్ మనం ఈజీగా చెప్పచ్చు అందువలన. నెక్స్ట్ చూడండి, డిఎల్పి ఈ యాంగిల్ చూసినప్పుడు సో ఇక్కడికి నాకు 90 వస్తే ఇక్కడ కొంచెం వెళ్ళింది కాబట్టి 95 అనుకున్నాను. కానీ వచ్చిన యాంగిల్ ఎంత, ఇది 98 degree వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి,
పిఎల్ఎస్ ఈ యాంగిల్ తీసుకుంటే 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి నేను 85 అనుకున్నాను. యాక్చువల్గా మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 82 డిగ్రీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఆర్ చూడండి, ఇది కూడా 90 అంటే ఇక్కడ ఉండాలా, 75 అనుకున్నాను, కానీ యాక్చువల్గా మెజర్ చేస్తే ఇది 78 వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ పిఆర్ఎస్. ఓకే, పిఆర్ఎస్ ఇలా తీసుకున్నాను. ఈ యాంగిల్ని మెజర్ చేసినప్పుడు నేను ఇది చూడండి, ఇక్కడికి 90 వస్తుంది, మీన్స్ 100 అనేది దాటింది కాబట్టి 105 అనుకున్నాను, కానీ యాక్చువల్గా మెజర్ చేస్తే నాకు 102 డిగ్రీ అనేది వచ్చింది. ఓకే గైస్, సో ఇది చూడలేదు కదా మనము, ఆర్పిఎల్. ఓకే, ఆర్పిఎల్కి మెజర్ చేస్తే, సో చూడండి ఇట్లా తీసుకుంటే నాకు ఇక్కడికి 90 వస్తుంది. సో కొంచెం వెళ్ళింది కాబట్టి 95 అనుకున్నాను, కానీ యాక్చువల్గా మెజర్ చేస్తే ఇది 98 డిగ్రీ వచ్చింది. సో అలాగే లాస్ట్ వన్ చూడండి, బీఆర్ఎస్కి నేను తక్కువ ఉంది 90తో కాబట్టి నేను 75 అనుకున్నాను, యాక్చువల్ మెజర్ చేస్తే 79 డిగ్రీ అనేది వచ్చింది. సో గైస్, ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో ఇక్కడ చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి, పిఏసి. ఓకే, పిఏసికి మనకు 107 డిగ్రీ వచ్చింది. గాట్ ఇట్? ఓకే, నెక్స్ట్ ఏసిడి. ఓకే, ఏసిడి అని ఈ యాంగిల్కి నాకు ఎంత వచ్చింది, 72 డిగ్రీ అనేది వచ్చింది. నెక్స్ట్ సిడిఎల్ ఈ యాంగిల్కి నాకు ఎంత వచ్చింది, స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 డిగ్రీనే వచ్చింది. ఓకే, దెన్ డిఎల్పి. సో ఈ యాంగిల్ని తీసుకున్నాను, ఈ యాంగిల్ డిఎల్పి. ఈ యాంగిల్ని నేను తీసుకుంటే నాకు 97 డిగ్రీస్ వచ్చింది డిఎల్పిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎల్పిఆర్ ఈ విధంగా తీసుకున్నాను ఈ యాంగిల్ని తీసుకుంటే నాకు 98 డిగ్రీస్ అనేది వచ్చింది. ఓకే, దెన్ వచ్చేసి పిఎల్ఎస్ అనేది యాంగిల్ తీసుకున్నాను ఈ విధంగా. ఓకే, ఈ యాంగిల్ని నేను తీసుకున్నప్పుడు నాకు 82 డిగ్రీస్ అనేది వచ్చింది. దెన్ యాంగిల్ ఎల్ఎస్ఆర్. ఓకే, ఎల్ఎస్ఆర్ ఈ యాంగిల్ తీసుకున్నా, ఎల్ఎస్ఆర్. సో ఎల్ఎస్ఆర్ తీసుకుంటే నాకు యాంగిల్ ఎంత వచ్చింది, ఇక్కడ 78 అనే యాంగిల్ వచ్చింది. దెన్ పిఆర్ఎస్ ఈ విధంగా తీసుకున్నాను, పిఆర్ అండ్ ఎస్ ఇది తీసుకుంటే నాకు యాంగిల్ ఎంత వచ్చింది, 102 డిగ్రీస్ వచ్చింది, అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్లో బీఆర్ఎస్ అనే యాంగిల్ తీసుకుంటే నాకు ఎంత వచ్చింది, 79. ఓకే, 79 వచ్చింది. యాక్చువల్ మెజర్మెంట్ ఇది, నేను అనుకున్న మెజర్మెంట్ ఇది, మీన్స్ అనుకున్న యాంగిల్స్ ఇంత ఉండొచ్చు అని నేను అనుకున్నాను, కానీ మెజర్ చేసిన తర్వాత నాకు స్లైట్లీ కొంచెం మిస్టేక్ అనేది వచ్చింది. ఓకే, స్లైట్లీ దగ్గరలో వచ్చినాయి. Got it guys? Okay, this is the first question. Now we'll move to the second question guys. So second question ఏముంది చూడండి, use a protractor to draw angles having the following degree measures. ఓకే, మనం ప్రొట్రాక్టర్ని యూస్ చేస్తూ, ఓకే, సో మనం ప్రొట్రాక్టర్ని యూస్ చేస్తూ ఇక్కడ మనకు 5 యాంగిల్స్ ఇచ్చారు, ఆ యాంగిల్స్ని డ్రా చేద్దాం గైస్. ఓకే, లెట్స్ సీ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, సో సెకండ్ ఆన్సర్. ఓకే, సో సెకండ్ వన్లో ఫస్ట్ మనకు ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఏం డిగ్రీ ఇచ్చారు, 110 డిగ్రీ ఇచ్చారు. సో దానికని నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఏదో ఒక బేస్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలా అన్నాను. సో సపోజ్ ఫస్ట్ నేను బేస్ లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా బేస్ లైన్ అనేది తీసుకున్నాను. సో దీనికి నేను ఏబి అనేది పెట్టుకుంటాను. ఓకే, ఏబి. ఓకే, ఇప్పుడు యాంగిల్ వచ్చేసి నాకు 110 డిగ్రీస్ రావాలా. నేను ఇక్కడ నుంచైనా యాంగిల్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా యాంగిల్ తీసుకోవచ్చు, ఇట్స్ మై విష్ అనమాట. ఓకే, ఈ ఏ అనేది నేను వర్టెక్స్ కదా, సో వర్టెక్స్ దగ్గర ఈ పాయింట్ని మీట్ చేస్తాను, ఈ లైన్ని ఈ బేస్ లైన్తో ఓవర్లాప్ చేస్తాను. సో చూడండి ఇట్లా పెట్టుకుంటున్నాను. సో ఇట్లా పెట్టుకున్నాక నేను రీడింగ్ ఇక్కడ నుంచి తీసుకోవాలన్నా, నాకు లైన్ ఉండేది ఈ సైడ్ కదా, సో అందువల్ల నేను ఇటు వెళ్ళాలా. ఓకే, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలా, రైట్ టు లెఫ్ట్ వెళ్ళాలా. సపోజ్ నేను యాంగిల్ ఇది బి పెట్టుకొని తీసుకుంటే నాకు లైన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలా. ఓకే, నేను యాంగిల్ ఇక్కడ పెట్టుకుంటున్నాను కాబట్టి
రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఓకే, సో ఇట్లా పెట్టుకున్నాను. కరెక్ట్ చూడండి, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 100 తర్వాత ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 110 మీన్స్ నాకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాను, పాయింట్ వేసుకున్నాను. సో ఈ పాయింట్ని ఈ విధంగా జాయిన్ చేసేయాలి. ఇక్కడ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర ఇట్లా. ఓకే, సో ఈ పాయింట్ని నేను సి అనుకుంటాను. ఓకే, ఐ విల్ పుట్ ఇట్ యాజ్ సి. సో దిస్ ఈజ్ ద యాంగిల్. ఈ యాంగిల్ ఎంత వచ్చింది నాకు? సో పెన్తో మార్క్ చేస్తాను, ఈజీగా కనపడుతుంది. ఓకే, 110 degrees అనేది యాంగిల్ వచ్చింది. గాట్ ఇట్ గైస్? ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, యాంగిల్ నాకు పాయింట్ వచ్చింది కూడా ఇక్కడే. ఓకే, సో దీనికైనా ఎక్కువ వెళ్ళొచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏం యాంగిల్ ఇచ్చారు మనకు? 40 degrees ఇచ్చారు. ఓకే, 40 degrees. సో దీనికి కూడా ఒక బేస్ లైన్ అనేది వేసుకోవాలా, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు మనం. ఓకే, సో నేను ఇట్లా తీసుకుంటాను. ఓకే ఓకే, ఈ బేస్ లైన్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి PQ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు యాంగిల్ కావాలా? యాంగిల్ కావాలంటే నేను ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ పెట్టుకుంటే నాకు యాంగిల్ని రీడ్ ఏ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళాలా నేను, మీన్స్ కింద ఉన్న రీడింగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే లైన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా వెళ్ళాలా. ఈ ప్రొట్రాక్టర్ని ఇక్కడ పెట్టుకుని ఉంటే లైన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇట్లా రీడింగ్ తీసుకునేది, మీన్స్ పైన ఉన్న స్కేల్ రీడింగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాను కాబట్టి కింద ఉన్న స్కేల్ రీడింగ్స్ తీసుకుంటాను. సో ఈ వర్టెక్స్ దగ్గర ఈ ప్రొట్రాక్టర్ యొక్క పాయింట్ని ప్లేస్ చేసుకోవాలా. ఓకే, ఈ కింద ఉన్న లైన్ ప్రొట్రాక్టర్ బేస్ లైన్కి ఓవర్లాప్ అవ్వాలా, కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నట్టు. ఓకే, ఒక దాని మీద ఒకటి ఉండాలి. ఓకే, సో యాంగిల్ ఎంత ఇచ్చారు మనకు? 40 degrees కదా. 0 to 10, 20, 30 and 40. 40 నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుని వర్టెక్స్ని ఈ పాయింట్ని జాయిన్ చేస్తూ లైన్ అనేది వేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద లైన్. మీరు ఇట్లా ఎక్కువైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో గైజ్ ఇక్కడ మనకి యాంగిల్ ఏమొచ్చింది? యాంగిల్ 40 degrees వచ్చింది. గాట్ ఇటా? ఓకే, నౌ విల్ సీ ద థర్డ్ క్వశ్చన్, థర్డ్ వన్ గైజ్. సో దీంట్లో థర్డ్ వన్ ఏమి ఇచ్చారు మనకు? యాంగిల్ 75 degrees ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా మనము లైన్ అనేది డ్రా చేస్తాం. ఈ విధంగా నేను బేస్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఈ థర్డ్ క్వశ్చన్కి అన్ని వేసుకున్నాను, తర్వాత చేస్తాం దీని యొక్క కథ. ఓకే, సో ఇవి వేసుకున్నానా. సో ఇప్పుడు నేను యాంగిల్ ఇటు సైడ్ వేసుకుంటున్నాను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ద యాంగిల్ హియర్. ఓకే, ఇది PQR అనుకోండి. ఓకే, సో ఇది PQR తీసుకుంటే నాకు P దగ్గర యాంగిల్ 40 degrees. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో LMN తీసుకుంటాం. దీని LM వచ్చింది N లాగా తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద బేస్ లైన్ 75 degrees. ఇక్కడ నేను యాంగిల్ రావాలని తీసుకుంటే నాకు లైన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి సో నేను ఏ విధంగా వెళ్ళాలా? ఇక్కడ నుంచి వెళ్ళాలా. ఓకే, సో చూడండి, మీకు ఇటు సైడ్ అటు సైడ్ పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి. ఓకే, సో వర్టెక్స్ దగ్గర ప్రొట్రాక్టర్ యొక్క పాయింట్, కింద ఉన్న లైన్ పైన ఉన్న ప్రొట్రాక్టర్ బేస్ లైన్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు 75 degrees అన్నారు. నాకు లైన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాను. 10, 20, 30, 40, 50, 60, 70. 70 తర్వాత 70 and 80 మధ్యలో మనకు ఒక బిగ్ లైన్ ఉంది కదా, అక్కడ వస్తుంది మనకు పాయింట్. ఓకే, సో ఇక్కడ వస్తుంది అనమాట. సో మార్కెట్ మీన్స్ జాయిన్ బోత్ ద పాయింట్స్. ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చిన యాంగిల్ ఏది మనకు? 75 degrees వచ్చింది. గాట్ ఇటా? ఓకే, నౌ విల్ సీ ద ఫోర్త్ క్వశ్చన్ గైస్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు? 112 degrees ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ కూడా నేను లైన్ అనేది సో ఇది LM, ఇక్కడ N. గాట్ ఇటా? ఓకే, సో ఇక్కడ కూడా నేను బేస్ లైన్ అనేది తీసుకుంటాను. సో ఐ విల్ డ్రా ద బేస్ లైన్ హియర్ లైక్ దిస్. ఓకే, ఇది X, ఇది Y, వచ్చేది Z తీసుకుంటాం. ఓకే, 112 degree కదా. సో ఇక్కడ తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకోవాలన్నా, సో ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ నేను
పాయింట్కి పాయింట్ అండ్ లైన్కి లైన్ కరెక్ట్గా ఓవర్లాప్ చేశాను. ఓకే, 112 అన్నారు కాబట్టి లైన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి రీడింగ్ ఇట్లా వెళ్ళాలా నాకు. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఓకే, 110 తర్వాత 2 పాయింట్స్ ఇక్కడ చూడండి, 1 and 2. సో గైజ్ నా షేక్ అయిపోయింది, ఇది మళ్ళీ సరిగ్గా పెట్టుకుంటున్నాను. ఓకే ఓకే, సో చూడండి 100, 110, 112, 1, 2. ఓకే, ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ ద అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చింది మనకు. ఓకే, సో XY ఇది Z అనుకోండి. ఓకే, సో XYZ యాంగిల్ ఎంత వచ్చింది మనకు? యాంగిల్ YX మనం ఏ విధంగా రీడ్ చేయాలా? ఈ పాయింట్ దగ్గర నుంచి మనకు యాంగిల్ అనేది తీసుకుంటాం కదా, సో ఇది వచ్చేసి మనకు మిడిల్లో వచ్చినట్టుగా రీడ్ చేయాలా. ఓకే, YXZ అయినా చెప్పొచ్చు, ZXY అయినా చెప్పొచ్చు. ఓకే, ఎంత వచ్చింది మనకు? 112 degrees. గాట్ ఇట్? సో ఇక్కడ ఏ విధంగా రీడ్ చేయాలా? CAB RPQ NML ZXY. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏ డిగ్రీ ఇచ్చారు మనకు? 134 degree అనేది ఇచ్చారు. ఓకే, సో 134 degree కదా. సో దీనికి మనం బేస్ లైన్ స్కేల్తో అయినా వేయచ్చు, కానీ నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఓకే గైస్. ఓకే, సో బేస్ లైన్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, Q వచ్చేది R. ఓకే, సో ఇప్పుడు Q దగ్గర నేను యాంగిల్ అనేది వచ్చినట్టుగా తీసుకుంటా. ఈ పాయింట్ దగ్గర నేను ఈ ప్రొట్రాక్టర్ యొక్క పాయింట్, మిడిల్ పాయింట్ ఓకే పెట్టుకొని కరెక్ట్గా పెట్టేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను యాంగిల్ తీసుకుంటే ఓకే, సో నాకు ఇలా ఉంది కదా లైన్, సో ఇట్లా వెళ్ళాలా నేను. సో 134 మీన్స్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 130 తర్వాత పాయింట్ వచ్చింది కదా 130 and 140 మిడిల్లో 135 వచ్చింది. దానికన్నా ఒక్కటి వెనకాల తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చింది. సో గైస్ ఇప్పుడు ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్న పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద యాంగిల్ అండ్ దిస్ ఈజ్ PQR. సో ఇక్కడ మనకి యాంగిల్ ఏమొచ్చింది? యాంగిల్, దిస్ ఈజ్ యాంగిల్ 134 degrees. గాట్ ఇట్ గైస్. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా మార్క్ చేయాలా. అండర్స్టూడ్? ఓకే, నౌ విల్ సీ ద థర్డ్ క్వశ్చన్ గైస్. సో థర్డ్ క్వశ్చన్లో మనకి ఏముంది చూడండి. సో గైస్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఏముంది మనకు? క్వశ్చన్ ఈజ్ డ్రా అండ్ యాంగిల్ హూజ్ డిగ్రీ మెజర్స్ ఈజ్ ద సేమ్ యాజ్ ద యాంగిల్ గివెన్ బిలో. ఒక పిక్చర్ అనేది ఇచ్చారనమాట. సో ఆ పిక్చర్ ఏ విధంగా ఉంది మనకు? సో గైస్ టెక్స్ట్ బుక్లో మనకు ఫిగర్ ఈ విధంగా ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ ఈ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఫిగర్ యొక్క యాంగిల్ అనేది మనము ఈ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేస్తూ దీని యొక్క యాంగిల్ అనేది తీసుకుని రావచ్చు. సో దీనికి మనము ఇది యాంగిల్ కదా, సో ఇక్కడ నుంచి ప్రొట్రాక్టర్ యొక్క పాయింట్ పెట్టేసి యాంగిల్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు మీరు. లేదు అంటే ఈ విధంగా ఇట్లా పెట్టేసి ప్రొట్రాక్టర్ని ఇట్లయినా పాయింట్ తీసుకోవచ్చు. సో తీసుకుంటే మనకు పాయింట్ ఎంత వస్తుంది? ఇక్కడ 115 degrees వస్తుంది. సో ఇది 115 degrees వచ్చింది కదా. సో ఈ యాంగిల్ మెజర్మెంట్లో మనం ఒకటి ఫిగర్ అనేది వేయాలన్నమాట. సో చూడండి, ఫస్ట్ నేను ఒక బేస్ లైన్ వేసుకుంటున్నాను. సో బేస్ లైన్ ఈ విధంగా వేసుకుంటాను. ఓకే, సో వేసుకున్నాను. సో దీనికి వచ్చేసి PQR అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు నేను Q దగ్గర వర్టెక్స్ పెట్టుకొని 115 యాంగిల్ అనేది ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ పెట్టుకుంటున్నానంటే ప్రొట్రాక్టర్ నాకు ఇటు సైడే రావాలా. ఓకే, ఈ లైన్ వచ్చేసి ఇట్ షుడ్ ఓవర్లాప్ విత్ ద బేస్ లైన్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్. ఓకే, 0 degrees దగ్గర. గాట్ ఇట్ అగైస్. ఓకే, ఈ విధంగా పెట్టుకున్నాక మీరు కరెక్ట్గా ఓకే, సో ఇక్కడ నుంచి మనము 115 అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో లెట్ మీ అడ్జస్ట్ వన్స్ అగైన్. ఓకే, నౌ ఇట్స్ correct. Okay, so 115, 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 and 120 రెండు మధ్యలో వస్తుంది కదా పాయింట్ అది. సో 115. సో ఇక్కడ వచ్చింది నాకు పాయింట్. సో ఇట్లా నేను లైన్ అనేది డ్రా చేయాలి. సో గైస్ ఇట్లా డ్రా చేస్తే సో ఈ పాయింట్ దగ్గర నాకు PQR
ఆర్ అనేది. సో ఈ యాంగిల్నే మనము 115 అంటాం. సో గైజ్ ఈ విధంగా మీరు మళ్ళీ డ్రా చేయాలి. సో దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. గాట్ ఇట్ గైజ్. ఇక్కడికి మనకు ఫిగర్ ఇట్ అవుట్ 2.8 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నవ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ గైజ్. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఏముంది, 2.11 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ దేర్ మెజర్స్. ఓకే, సో చూద్దాం. Okay, so next topic is 2.11 types of angles and their measures. Okay, so this is the topic. So types of angles, ఇంతవరకు మనము యాంగిల్స్ యొక్క టైప్స్ అనేది చూసాము. ఓకే, దాంట్లో స్పెషల్ టైప్స్ కూడా చూసాము అండ్ దేర్ మెజర్స్, దాని యొక్క మెజర్మెంట్ కూడా చూసాము. ఏ టైప్స్ చూడండి, కంప్లీట్ యాంగిల్ వచ్చింది, స్ట్రెయిట్ యాంగిల్ వచ్చింది, అక్యూట్ యాంగిల్ వచ్చింది, అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చింది, రైట్ యాంగిల్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా యాంగిల్స్ అనేది వచ్చాయి అండ్ దేర్ మెజర్మెంట్స్ కూడా మనకు తెలుసు. స్ట్రెయిట్ యాంగిల్ది, కంప్లీట్ యాంగిల్ 360 degrees. చూడండి ఇక్కడ రాశాను, కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. ఓకే, స్ట్రెయిట్ యాంగిల్ అంటే 180 degrees, రైట్ యాంగిల్ అంటే 90 degrees. కంప్లీట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ టర్న్, స్ట్రెయిట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ టర్న్, రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ క్వార్టర్ టర్న్. ఓకే, క్వార్టర్ టర్న్. ఓకే, సో ఈ విధంగా మనము చూసుకుంటూ వచ్చాము. అండ్ ఈ రైట్ యాంగిల్స్లో కూడా మనకు 2 యాంగిల్స్ ఉన్నాయి. సో అక్యూట్ యాంగిల్ అండ్ అబ్ట్యూజ్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఏమొస్తుంది మనకు, లెస్ దాన్ 90 degrees. ఓకే, లెస్ దాన్ 90 degrees అయితే మనకు అక్యూట్ యాంగిల్ అవుతుంది, గ్రేటర్ దాన్ 90 degrees అయితే మనకు అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది అనేది కూడా చెప్పేసాము. సో ఇక్కడికి మనకు క్లియర్ అయింది. సో ఇప్పుడు చూడండి, దీంట్లోనే మనకు 180 ఓకే, 180 కన్నా ఎక్కువగా ఉండాలా. సో ఇక్కడ చూడండి మనకు రీడింగ్ ఏ విధంగా వస్తుంది చూడండి, అక్యూట్ యాంగిల్స్ దగ్గర 0 to 90 degrees. ఓకే, 0 to 90 degrees, ఇదైతే 90 to 180 degrees వస్తుంది. దీన్నే మనం ఏ విధంగా రాయొచ్చు చెప్పండి. సో అక్యూట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్, చూడండి ఇక్కడ రాసాను, అక్యూట్ యాంగిల్. ఓకే, ఇది అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, సో అక్యూట్ యాంగిల్కి ఏ విధంగా రాయొచ్చు, 0 to 90 degrees. ఓకే, 0 to 90 degrees ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ షుడ్ బి, ఓకే, యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 degrees అండ్ లెస్ దాన్ 90 degrees ఉండాలి ఇక్కడ అక్యూట్ యాంగిల్లో. అదే అబ్ట్యూజ్ యాంగిల్లో అయితే మనకు 90 degrees నుంచి 180 degrees వరకు. దీని అర్థం ఏమంటే యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ 90 degrees అండ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 180 degrees. ఓకే, సో అర్థమవుతుందా. సో సపోజ్ అర్థమవుతుంది కదా, సపోజ్ ఇది 90 degrees యాంగిల్ అనుకోండి. సో ఈ 90 degrees కన్నా తక్కువగా ఉండే యాంగిల్స్ అన్నీ మనకు అంటే ఈ 0 నుంచి గ్రేటర్గా ఉండాలా, 190 నుంచి తక్కువగా ఉండాలా, ఇలాంటి యాంగిల్స్ని మనము అక్యూట్ యాంగిల్స్ అంటాము. అదే అబ్ట్యూజ్ యాంగిల్స్ అయితే సపోజ్ ఇది 90 degrees తీసుకోండి. ఓకే, సో ఇది 90, ఇది 90, 180 కదా. సో 90 degrees కన్నా ఎక్కువగా ఉండాలా, కానీ 180 కన్నా తక్కువగా ఉండాలా. సో ఇలాంటి వచ్చే యాంగిల్స్ అన్నీ కూడా మనకు అబ్ట్యూజ్ యాంగిల్స్ అవుతాయి. సో ఇక్కడికి క్లియర్ కదా. ఓకే, దీంట్లోనే మనకు నెక్స్ట్ టాపిక్ కూడా ఉందా గైస్, అది ఏదంటే నెక్స్ట్ యాంగిల్ ఏమొస్తుందంటే రిఫ్లెక్స్ యాంగిల్. ఓకే, 4th యాంగిల్ కొత్తగా ఇప్పుడు చూస్తామన్నమాట ఈ యాంగిల్ గురించి, రిఫ్లెక్స్ యాంగిల్. సో ఈ యాంగిల్ ఏమంటే ఇంతవరకు మనం చూస్తూ వచ్చాము. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఫిగర్స్ ఈ విధంగా ఇచ్చారు కదా, సో దీని యొక్క మెజర్మెంట్ కనుక్కోండి అనేసి. సో యాక్చువల్గా మనం ఇంతవరకు కనుక్కుంటూ వచ్చేది ఇక్కడ లోపల ఉన్న యాంగిల్ యొక్క మెజర్మెంట్ కనుక్కుంటూ వచ్చాం మనం ఇంతవరకు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు మధ్యలో వచ్చినాయి, అంటే అవుటర్ యాంగిల్. సో ఈ అవుటర్ యాంగిల్కే మనము రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సపోజ్ ఇది ఎలా అంటే చూడండి, ఇది కంప్లీట్ టర్న్ కదా, ఈ కంప్లీట్ టర్న్లో ఇది హాఫ్ టర్న్ అయిపోతుంది. ఓకే, హాఫ్ టర్న్, ఇది హాఫ్ యాంగిల్. ఓకే, హాఫ్ టర్న్. ఓకే, దీంట్లోనే ఇది క్వార్టర్ టర్న్ అయిపోతుంది. మీన్స్ ఇది 180 కదా, 0 to 180 ఉంటుంది. ఓకే, సో ఈ 180 కన్నా ఎక్కువగా ఉండాలా. ఓకే, 180 కన్నా ఎక్కువగా ఉండాలా. ఇక్కడికి చూడండి టర్న్ ఇలా తిరుగుతూ వస్తే చూడండి 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 దగ్గరికి ఎండ్ అయితే మనకు 360 degrees వస్తుంది అని చెప్పాను. 1 turn ఈజ్ ఈక్వల్ టు చూడండి కంప్లీట్ టర్న్ ఈజ్ 60 degrees. ఓకే, 0 నుంచి ఇలా తిరిగి వచ్చినప్పుడు మనకు 360 అవుతుంది. సో ఈ రిఫ్లెక్స్ యాంగిల్స్ అనేది ఎలా వస్తుందంటే ఈ బయట అంటే 180 కన్నా ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
అనమాట ఈ యాంగిల్స్, అండ్ 360 కన్నా తక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా గైస్? సో ఇలాంటి యాంగిల్స్ని మనము రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు క్లియర్ కదా? ఓకే, నౌ విల్ సీ విత్ ద డెఫినేషన్తో మనం చూస్తూ వెళ్తాం. సో చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? రిఫ్లెక్స్ అక్యూట్ యాంగిల్ ఇచ్చారు. వాట్ యూ మీన్ బై అక్యూట్ యాంగిల్? అక్యూట్ యాంగిల్ అంటే నేను ఆల్రెడీ చెప్పేస్తాను, స్టిల్ ఐ టెల్ యూ హియర్ ఆల్సో. సో యాంగిల్స్ దట్ ఆర్ స్మాలర్ దాన్ రైట్ యాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ అంటే 90 degrees, 90 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్స్ని మనము అక్యూట్ యాంగిల్ అంటాము. సో చూడండి, దట్ ఈస్ less than 90 degrees, greater than 0 degrees. Okay, 0 degrees, 0 less than, అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 degrees అని రాయొచ్చు. మీన్స్ అక్యూట్ యాంగిల్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటుంది, 90 కన్నా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నేను కొన్ని యాంగిల్స్ వేస్తాను చూడండి. సపోజ్ ఇలా ఒక యాంగిల్ తీసుకుంటాను. ఓకే, సో ఇది వచ్చేసి RPQ అనే యాంగిల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ యాంగిల్ నాకు ఎంత వచ్చింది? 40 degrees. 40 అనేది లెస్ దాన్ 90నే కదా? ఓకే, సో లెస్ దాన్ 90 degrees కదా? సో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అక్యూట్ యాంగిల్. ఇంకొకటి తీసుకుంటాను చూడండి. సపోజ్ ఇలా ఒక ఫిగర్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు యాంగిల్ ఎంత వచ్చింది? 50 degrees వచ్చింది. సో దీనికి నేమింగ్ ఏ విధంగా ఇస్తాను? STR అని నేమింగ్ ఇస్తాను. సో ఇది 50 ఈజ్ లెస్ దాన్ 90 కదా? సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, సాటిస్ఫైస్ దిస్ రూల్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఈ విధంగా తీసుకుంటాను. సో ఇలా తీసుకుంటాను. సో ఇది చూడండి, ఇట్లా స్ట్రెయిట్గా పోతే నాకు 90 వస్తుంది. 90 కన్నా తక్కువ ఉంది కదా? సో దిస్ ఈజ్ 75 degrees యాంగిల్ అనుకోండి. సో ఇది వచ్చేసి EFQ అనే యాంగిల్. ఓకే, సో ఈ యాంగిల్ కూడా మనకు సాటిస్ఫై చేస్తుంది కదా ఈ కండిషన్ ఏది? 0 లెస్ దాన్, అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 degrees ఉండాలి. సో గైస్ ఈ 3 ఫిగర్స్ అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అక్యూట్ యాంగిల్. గాట్ ఇట్? క్లియర్ కదా? ఇది అక్యూట్ యాంగిల్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద అబ్ట్యూజ్ యాంగిల్. సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే కూడా మనం చూసాము, యాంగిల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ కన్నా గ్రేటర్ దాన్ ఉండాలి. ఏ విధంగా చూడండి? దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees ఉండాలా, లెస్ దాన్ 180 degrees ఉండాలా, వాళ్ళని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనకు కండిషన్ ఏ విధంగా వస్తుంది? సో 90 degree less than, obtuse angle less than 180 degrees. ఓకే, సపోజ్ ఇది స్ట్రైట్ యాంగిల్ కదా? స్ట్రైట్ యాంగిల్లో ఇది రైట్ యాంగిల్. ఓకే, ఇది 90 degrees. సో 90 degrees కన్నా ఎక్కువగా ఉండాలా, 180 degree కదా ఇక్కడ? 180 degree, ఇది 0. సో 180 కన్నా తక్కువ ఉండాలా. ఇలా ఇక్కడ వచ్చే యాంగిల్స్ని మనము అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. సో సపోజ్ చూడండి, ఈ కండిషన్ని సాల్వ్ చేస్తూ, ఓకే, ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తూ మనము 3 డయాగ్రామ్స్ అనేది ఇక్కడ వేస్తాం. సో దీనికి ఓకే 2 డయాగ్రామ్స్ వేస్తాం, స్పేస్ లేదు. సో సపోజ్ చూడండి, సపోజ్ ఇలాగ ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఓకే, యూ హ్యావ్ టు మార్క్ ఇట్ విత్ ద స్కేల్. ఓకే, ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఇట్ ర్యాండమ్లీ విత్ మై హ్యాండ్, ఫ్రీ హ్యాండ్. ఓకే, సో గైజ్ ఈ యాంగిల్ వచ్చేసి నేను XIS అనే యాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు యాంగిల్ ఎంత వచ్చింది? 110 degrees వచ్చింది. చూడండి, 110 అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చింది, విచ్ ఈజ్ లెస్ దాన్ 180, బట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 90 degrees వచ్చింది కదా? సో గ్రేటర్ దాన్ 90 ఉంది, 180 కన్నా తక్కువ ఉంది. సో దిస్ angle satisfies this condition. Now we'll take another picture. Okay, so picture will be like this. Okay, so ఈ పిక్చర్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి 130 degrees అనేది తీసుకుంటున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. ఇది TW దగ్గర యాంగిల్ వచ్చింది S. ఓకే, TWS ఈజ్ 130 degrees విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180. సో దిస్ పిక్చర్ ఆల్సో సాటిస్ఫైస్ దిస్ కండిషన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అబ్ట్యూజ్ యాంగిల్. ఇక్కడికి అబ్ట్యూజ్ యాంగిల్ క్లియర్ కదా? ఓకే, నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ చూస్తాం. సో రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటే ఏం చెప్పాను నేను? యాంగిల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees. ఓకే, 180 కన్నా ఎక్కువగా ఉండాలా, అండ్ లెస్ దాన్ ద హోల్ యాంగిల్. హోల్ యాంగిల్ అంటే 360 degrees. ఇక్కడ రాసాను చూడండి, దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 180 ఉండాలా, లెస్ దాన్ 360 ఉండాలి. అలాంటి యాంగిల్స్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏ విధంగా వస్తుంది? 180 లెస్ దాన్, రిఫ్లెక్స్ యాంగిల్ లెస్ దాన్ 360 degrees. ఓకే, 360
డిగ్రీస్. సో గైస్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తూ ఓకే దీన్ని ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనము డయాగ్రామెటిక్గా మీకు చూపిస్తాను చూడండి ఎలాగ వస్తున్నాయి ఫిగర్స్ అనేది. 238 యాంగిల్ రావాలా, ఇంకొక 10 యాంగిల్ వేయాలా. ఓకే ఈ 2 యాంగిల్స్ నేను వేయాలా, రిఫ్లెక్స్ యాంగిల్స్ కదా ఇది. సో రిఫ్లెక్స్ యాంగిల్స్ నేను ఎలా వేస్తాను చూడండి. ఫస్ట్ ఈ యాంగిల్ వేయాలా అంటే నాకు రాదు కాబట్టి అందుకని నేను ఏం చేస్తున్నాను 360లో నుంచి 238ని మైనస్ చేస్తున్నాను. ఓకే మీన్స్ 2 ఇక్కడ 22 అనేది వచ్చింది. ఓకే ఫస్ట్ నేను 22 యాంగిల్ అనేది వేసేస్తాను. సో సపోజ్ చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ ద బేస్ లైన్. ఓకే ఓకే యాంగిల్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే 10 20 20 తర్వాత 2 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. ఓకే సో ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఓకే సో ఇది పి, ఇది ఆర్ తీసుకున్నాను, ఇది క్యూ, ఇది పి. ఓకే సో ఈ యాంగిల్ ఎంత వచ్చింది నాకు 22 వచ్చింది. కానీ నేను డ్రా చేయాల్సింది 238 కదా. సో ఇది 22 లోపల ఉన్న యాంగిల్ అంటే బయట ఉన్న యాంగిల్ నాకు ఎంత 238 డిగ్రీ అని అర్థమవుతుందా. సో యాంగిల్ మీకు ఈ విధంగా వస్తుంది, అర్థమవుతుందా. నెక్స్ట్ 310 యాంగిల్ ఏ విధంగా వస్తుందంటే చూడండి 360 మైనస్ 310 మైనస్ చేస్తే నాకు 50 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ నేను బేస్ యాంగిల్ని ఫస్ట్ వేసుకోవాలా. ఓకే సో యాంగిల్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఓకే సో ఇక్కడ నుంచి 50 వరకు అంటే 50 ఇక్కడ వస్తుంది. సో ఇలా మార్క్ చేసుకొని ఓకే సో ఈ పాయింట్ దగ్గర నాకు సి వచ్చింది అనుకోండి, ఇది ఏసీబీ అనే యాంగిల్. సో ఏసీబీ అనేది లోపలిది నాకు 50 డిగ్రీస్ వచ్చింది, కానీ నాకు అవుటర్ యాంగిల్ కదా చెప్పాల్సింది, రిఫ్లెక్స్ యాంగిల్. ఇది ఎంత 310 డిగ్రీస్. ఓకే అర్థమవుతుందా గైస్. సో ఈ విధంగా మీరు ఫస్ట్ లోపల ఉన్న యాంగిల్ని వేసి బయట ఉన్న యాంగిల్ని చూపించాలా. సో ఈ డిగ్రీస్ అనేసి. సో దీస్ 2 ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రిఫ్లెక్స్ యాంగిల్స్. గాట్ ఇట్ గైస్. ఓకే సో ఇక్కడికి మనకు 2.11 టాపిక్ ఈస్ ఫినిష్డ్. ఓకే దీని తర్వాత మనకు ఫిగర్ ఇట్ అవుట్ 2.9లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం గైస్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, నౌ విల్ సీ ద టాపిక్ ఫిగర్ ఇట్ అవుట్ 2.9.